బాదం పప్పు ఈ గోరచ్చ నెలలో వేసేసుకుందాం. వెనక్కుండా నాకు కొంచెం పడుతున్నాయి కదా. అయితే ఇదిగోండి నేను గుమ్మడి గింజలు కూడా పెట్టాను అన్నమాట. సీడ్స్ ఇవి కూడా అయిపోయినాయి. అలాగే వాల్నట్స్. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏంటంటే చిన్నపిల్లలు కానీ లేదంటే కొంచెం పెద్దవాళ్ళకైనా కొంచెం నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ టీ కాఫీ మానేసి చక్కగా మనం ఇలాగ మనం సొంతంగానంటే బయట కూడా దొరుకుతూ ఉంటాయి మనకి, అంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అది దొరుకుతూ ఉంటుంది. కానీ మనం ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా కూడా చేసుకుందామని చూపిందాం, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నేను చేసుకుంటున్నాను. పిల్లలది కాఫీ మానేస్తాం టీ మానేస్తాం అంటున్నారు. దాని ప్లేస్లో ఇది తాగితే బాగుంటుందని. అప్పుడప్పుడు తాగుతారులేండి, మొత్తం మానేయాలన్నా కష్టమే. అంటే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు లేకపోతే కొంచెం చలిగా ఉన్నప్పుడు కాఫీ తాగుతారు. ఇప్పుడు మటుకి ప్రస్తుతానికి అయితే మేమైతే మానేద్దామనే పెట్టుకున్నాము. చూద్దాము. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే బాదం పప్పు తీసుకుంటున్నాను. కేజీ బాదం పప్పు తీసుకుంటున్నానండి. చూసారు కదా, ఇదిగోండి కేజీ బాదం పప్పు మాట. అలాగే అర కేజీ జీడిపప్పు తీసుకున్నాను. గుమ్మడి పప్పు మీకు తెలుసు కదా, గుమ్మడి పప్పు తీసుకున్నాను. పిస్తా అండి, సాల్ట్ వేయని పిస్తా అన్నమాట. అంటే మామూలు ఉత్తి అదే వేపకుండా సాల్ట్ వేసి వేపుతారు కదా, అది కాకుండా మామూలుగా చప్పడి అన్నమాట. పిస్తా ఒకటి. వాల్నట్స్ అండి, వాల్నట్స్ ఇవి ఎన్ని గ్రాములు, 200 గ్రామ్స్ అనుకుంటాను. అయితే మనకి రిచ్ ఇన్ ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. ఇది బ్రెయిన్కి అది మంచిది కదా వాల్నట్స్ అనేది. కాబట్టి ఇది కూడా మన డైలీ తీసుకునే దాంట్లో ఇది కూడా యాడ్ చేద్దామని ఇది తీసుకున్నాను. స్వీట్కి ఏంటంటే షుగరు బెల్లం కాకుండా ఖర్జూరం యాడ్ చేశాను. ఒకవేళ ఇలా తాగేస్తే పర్వాలేదు, దీనికన్నా ఇంకా స్వీట్ తక్కువగా అనిపిస్తే కనుక కొంచెం బెల్లం పొడి వేసుకుని పాలు కలుపుకొని తాగితే బాగుంటుంది అనిపించింది నాకు. అందుకని కొంచెం ఖర్జూరం కూడా తీసుకున్నాను. గుమ్మడి పప్పు అది తీసుకున్నాను. జీడిపప్పు కొంచెం క్వాంటిటీ తొక్కించి తీసుకున్నాను. బాదం పప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను అనమాట. వీటి తొక్క తీసేయాలి కదా, దీనిపైన బాదం పప్పు తొక్క తీసేయాలి. కాబట్టి మనకి దీని నైట్ అంతా నానబెట్టి ఇవన్నీ చేయక్కర్లేదండి. వేడి నీళ్ళు నానబెట్టేస్తే మనకు ఒక అరగంటలో నానిపోయి ఒక గంటలో నానిపోయి మనకి తొక్కలో వచ్చేస్తాయి అన్నమాట. దేనికి దానికి వచ్చేసిన తర్వాత ఎండ ఉంటే ఎండలో పెట్టేసుకోండి. ఎండ వచ్చిన రోజున చేసుకుంటే ఈ బాదం పప్పు అది ఎండబెట్టాలి. కాబట్టి నేనైతే మాకు ఫుడ్ డీహైడ్రేటర్ ఉంది కదా, దాంట్లో ఆరబెట్టేద్దామని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వేడి నీళ్ళు నానబెట్టేస్తున్నాను అనమాట. ఇది కేజీ బాదం పప్పు కాబట్టి తీసుకున్నాను. కేజీ బాదం పప్పు వేసేస్తాను అనమాట. మనకి మంచిగా నేను పిల్లలకి పెద్దవాళ్ళు కూడా ఒక 2 స్పూన్లు పాలలో కలుపుకుని తాగితే మంచి విటమిన్ అంటే పొడి మాట, మంచి ప్రోటీన్ పొడి అయితే రెడీ చేస్తున్నాను. మరి రెడీ చేస్తున్నామంటే దానికి తగ్గట్టుగా మనం అది పొడి చేయడానికి ఒకటి ఉండాలి కదా. ఇదిగోండి అగారా మిక్సర్ మాట. ఇది మిక్సర్ అండ్ గ్రైండర్. ఇది మనకి 2 years వారంటీ కూడా ఉందండి. 3 jars కూడా ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకి ఇక్కడ లో, హై, మీడియం 3 ఉంటాయి మాట స్పీడ్స్. అలాగే మనకి ఇక్కడ ఎంత కావాలితే అంత కూడా చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ బటన్ అనేది ఉంటుందన్నమాట. అయితే మన 2 years వారంటీ కదా, 3 jars ఉన్నాయి కాబట్టి హ్యాపీగా నేను ఇందులోనే పొడి చేద్దాం అనుకుంటున్నాను. అయితే బాదం పప్పు అది డీహైడ్రేట్ చేయాలి కాబట్టి డీహైడ్రేట్ చేయడానికి ముందు అక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం బాదం పప్పు ఈ గోరచ్చ నెలలో వేసేసుకుందాం. వెనక్కుండా నాకు కొంచెం పడుతున్నాయి కదా, వేసేసి నానబెట్టేద్దామండి. ఇదిగోండి వేసేసాను. ఒకసారి స్పూన్ వేసి కలిపేసి మూత పెడతాం. ఒక గంట సేపట్లో నానిపోయి మనకి దాని పైన ఉన్న పీల్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి నానబెట్టేసాను. గంట కూడా పట్టలేదు, ఒక అరగంటకే నాకు చక్కగా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి ఇలా తీసుకోవడం, ఇలా అనడం, అలా వచ్చేస్తుంది. చూపిస్తానండి. ఇదిగోండి ఇలా అంటే వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా అంటే తీసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కూడా మనం స్టోర్ చేసుకుని డైలీ 4-5 పప్పులు తింటారు కదా, అలాంటి వాళ్ళు రోజు పోల్చుకుని టైం సేవ్ అవ్వట్లేదంటే ఇలా వేడి నీళ్ళు నానబెట్టేసుకొని ఎక్కువ రోజులు కాదు, ఒక 2 రోజులు 3 రోజులకి ఇలా తీసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది. ఇదిగోండి బాదం పప్పు శుభ్రంగా తీసేసిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు కడిగేసి మొత్తం కేజీ బాదం పప్పులు కదండి ఇవి డీహైడ్రేట్ చేస్తున్నాను. నాకేంటంటే ఇప్పుడు వరకు ఎండ కాసేసిందండి విపరీతంగా ఇన్ని రోజులని. ఈరోజు సడన్గా మబ్బు మూసేసి వర్షం పడుతుందన్నమాట. ఎండ నాకు కావాల్సినప్పుడు అస్సలు రావట్లేదు. ఇదిగోండి 4 బాక్సుల్లో సెట్ చేసేసాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం డ్రై చేసేసుకుందాం. స్టార్ట్ చేసి ఇంక పెట్టేస్తాను. తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. నేను 10 గంటలు పెట్టాను, 70 degreesలో పెట్టాను. అంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్కి అది కూడా ఉంటుంది,
55 to 60 అంటే మనకి ఫ్రూట్స్ అయ్యి కదా. మామూలుగా డ్రై ఫ్రూట్స్కి అయినా 70 degreesలో 10 hours పెట్టేశానండి. నేను చూసుకుంటూ ఉంటాను కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా స్టార్ట్ అవుతుంది, దీని పని అవుతుంది. రేపు పొద్దుట చూపిస్తాను మీకు ఇది. అయితే ఇదిగోండి, నేను గుమ్మడి గింజలు కూడా పెట్టాను అనమాట, సీడ్స్. ఇవి కూడా అయిపోయినాయి. మీరు ఒకవేళ డిహైడ్రేట్ లేకపోతే మీరు స్టవ్ మీద లో ఫ్లేమ్ మీద కొంచెం వేడెక్కేలాగా, అంటే ఎండలో పెట్టుకున్న తర్వాత ఒక 2 రోజులైనా మంచి ఎండలో పెట్టుకోండి. అవి మనకి చక్కగా అంటే లైట్గా పచ్చి ఉంటుంది కదా పప్పుల్లోని, ఆ పచ్చి పోయేదాకా కొంచెం ఎండలో పెట్టుకుని తర్వాత ఒక 5 minutes 10 minutes కొంచెం లైట్గా వేపుకోండి సిమ్లో పెట్టుకొని. ఇంకా అసలు ఎలా ఉండాలన్నమాట కలర్. బాగా ఎండిపోతే అది కూడా అవసరం లేదు, మీరు స్టవ్ మీద కూడా పెట్టి కొంచెం అది లో ఫ్లేమ్లో ఏమీ చేయక్కర్లేదు అన్నమాట. ఒకవేళ లేకపోతే కనుక అంటే ఎండ మనకి కరెక్ట్గా లేదు అని అనుకుంటే కనుక కొంచెం స్టవ్ మీద ఒక 10 minutes అటు ఇటు వేపండి. ఇదిగోండి బాదం పప్పు నానబెట్టాను కదా, గోరచ్చని నీళ్ళలో నానబెట్టి పప్పరు తీసేసిన పప్పు అన్నమాట, వేడిగా ఉంది. ఇది కూడా అదే చెప్తున్నానండి, ఎండలో ఎండిపోతే పర్వాలేదు, ఒక 10 నిమిషాలు పొయ్యి మీద కొంచెం అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. నేను డిహైడ్రేట్ అయితే మటుకి మన కిచెన్లో ఇది చాలా బెస్ట్ అండి. ఇది కూడా దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి ఇదిగోండి ఇలా వేగిపోయినాయి కదా, క్రిస్పీగా అయిపోయినాయి అన్నమాట అండి. అదిగోండి ఇలా ఉంటే మనకి తేడా రాదన్నమాట, అంటే బూజు రావడం కానీ పౌడరు ఏమీ ఉండదన్నమాట. ప్రోటీన్స్ పౌడర్ కాబట్టి ఇలా అన్నీ మనం చేసుకోవాలి. నేనైతే 5 ట్రేలు కదండి, 4 ట్రేలు మనకి కేజీ బాదం పప్పే పట్టేసింది. ఒక ట్రేలో గుమ్మడి పప్పు పెట్టాను, అది కూడా చక్కగా మనకి క్రిస్పీగా అయిపోయింది. ఇదిగోండి చూసారు కదా, కొంచెం కలర్ కూడా దోరగా వేగినట్టు అయినాయన్నమాట. ఈ కలర్ గోల్డ్ కలర్లోకి వచ్చింది కదా, ఆ హీట్కి కలర్ మారిందన్నమాట, కొంచెం రోస్ట్ అయింది అంతే. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి పిస్తా మాట, దీన్ని కూడా కొంచెం పచ్చిగా అంటే చమ్మగా తేమగా ఉన్నట్టు ఉంటాయి కదా ఇవి, వీటిని కూడా ఒకసారి డిహైడ్రేట్లో 1-2 గంటలు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా నేను అన్నీ కూడా పిస్తా అలాగే జీడిపప్పు కూడా చూపిస్తాను మీకు. జీడిపప్పు నేను తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే హెల్త్కి మంచిదే. కానీ అంటే వీక్గా ఉన్న పిల్లలకైతే, కొలెస్ట్రాల్ లేని పిల్లలు అయితే సన్నంగా ఉంటారు కదా, అలాంటి పిల్లలకి అది జీడిపప్పు మంచిదే. కానీ కొంచెం హెవీగా ఉండే వాళ్ళకి జీడిపప్పు మంచి కొలెస్ట్రాల్ కాదు కాబట్టి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి కొంచెం తగ్గించుకోవాలన్నమాట. అంటే నేను ఇప్పుడు ఒక సగమే వేస్తున్నాను, ఇదిగోండి కొంచెం తీసేసాను, ఎక్కువ కలపట్లేదు అన్నమాట. నెక్స్ట్ వాల్నట్స్ అండి, వాల్నట్స్ కూడా పెడతాను. ఇవి వాల్నట్స్ అంటే మీకు తెలుసు కదా, ఇవి కూడా మనకి బ్రెయిన్కి అది చాలా మంచిది కదా, డైలీ 2 పప్పులు తీసుకుంటే మంచిది అంటారు కాబట్టి వీటిని కూడా నేను ఎక్కువే తీసుకున్నాను. ఇవన్నీ కలిపేద్దాం. ఇవి కూడా పలుచగా పరిచేస్తే ఇది ఒక్కటి ఉంటే చాలండి మన కిచెన్లోని, చక్కగా అన్నీ ఎండబెట్టుకోవచ్చు అన్నమాట మనం. అంటే బయట ఎండలోనే ఎండబెట్టుకుని ఉంటే కొన్ని ఒక్కోసారి ఇదిగోండి ఇలా వర్షం అది వచ్చినప్పుడు అంటే మనకి త్వరగా కూడా ఫాస్ట్గా అయిపోతుంది పని కూడా. ఇంకా ఎండి ఖర్జూరం కూడా నేను తీసుకున్నాను, చూసారు కదా, ఎండి ఖర్జూరం కూడా తీసుకున్నాను. ఇది స్టార్ట్ చేసుకుందాం. ఇది మూత పట్టాలన్నమాట. ఇదిగోండి ఖర్జూరం, అలాగే వాల్నట్స్, ఇవన్నీ కూడా మీరైతే ఎండలో పెట్టుకోండి. అంటే ఒక 10 నిమిషాల మట్టుకి అన్నీ కూడా స్టవ్ మీద పెట్టి కొంచెం కళాయిలో వేసి ఒక వేపేసుకుంటే ఒక 10 నిమిషాలు చక్కగా మనకి తేమ లేకుండా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం మనకు చల్లారాలి. అలాగే జీడిపప్పు అండి, ఇదిగోండి జీడిపప్పు, అలాగే పిస్తా.
ఇవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత మనం పొడి పెట్టేద్దాం. ఇదిగోండి పప్పులు అయితే తీసుకొచ్చేసాను అన్నీ ఇక్కడికి. గుమ్మడి పప్పు 2 వాయిలు వేయడం మంచిదేమో, ఎక్కువ ఉంది. మిక్సీ పెట్టేద్దాం. చూసారా ఎలా పొడి అయిపోయిందో. ఇది మనం అంటే మన ఫుడ్ డీహైడ్రేటర్లో పెట్టాం కదా, చక్కగా కొంచెం రోస్ట్ అయినమాట. ఇదిగోండి జీడిపప్పు, దీన్ని కూడా ఇదిగోండి చూడండి గుమ్మడి పప్పు ఎలా మొత్తం పొడి చేసేసామో. ఇప్పుడు ఇది కూడా పొడి చేసేసుకుందాం. ఈ మిక్సీ అని కాదు కానండి, నలగడంలో మటుకి చాలా బాగా నలుగుతున్నాయండి, చాలా స్పీడ్గా అయిపోతుంది అన్నమాట. వారంటీ కూడా ఉంది కదా, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు క్వాంటిటీలు నేను చెప్పలేదు కదండి. గుమ్మడి పప్పు 200 గ్రాములు తీసుకున్నాను, జీడిపప్పు 200 గ్రాములు తీసుకున్నాను, పిస్తా 200 గ్రాములు తీసుకున్నాను, ఇవి కూడా 200 గ్రాములు. ఎండి ఖర్జూరం కూడా కేజీ మటుకి బాదం తీసుకున్నమాట. కేజీ బాదం తీసుకున్నాను. మిగతా అన్నీ సేమ్, జీడిపప్పు, గుమ్మడి పప్పు, పిస్తా పప్పు, ఖర్జూరం అన్నీ కూడా 200 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే కుంకుమ పువ్వు కూడా తీసుకున్నాను. కుంకుమ పువ్వు ఎందుకు తీసుకున్నా అంటే ఎల్లో కలర్లోకి వస్తుంది, మంచి అరోమా వస్తుంది. పాలు కాసుకున్నప్పుడు మనకు బయట ఎలా అయితే ఉంటుందో అలాగా. ఇదిగోండి కుంకుమ పువ్వు, ఇది 140 పడిందా, 1/2 గ్రాము, 1/2 గ్రామునండి. ఇప్పుడు దీన్ని కూడా మనం పిస్తాను కూడా పొడి చేసేసుకుందాం. పిస్తా అన్నమాట, పిస్తా కూడా బాగానే అయిపోయిందండి. గలగలు ఆడిపోతున్నాయి చూసారా. నిన్న వేడి నీళ్ళు ఇలా ఈ టయానికి నానబెట్టి పీల్ తీసేసాను. ఇదిగోండి నేను యాలక్కాయలు అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. అంతే అండి, ఒక 15 కాయలు తీసుకున్నాను. కుంకుమ పువ్వు కూడా కలరు, అలాగే మంచి సువాసన బాగుంటుంది. ఇది కూడా మిక్సీ పెట్టి, ఇదిగోండి యాలక్కాయలు, కుంకుమ పువ్వు కూడా ఇందులోనే మిక్స్ చేస్తాను. మంచి అరోమా వస్తుందని. కలరు రాకపోయినా పర్వాలేదు, మనకి వైట్గా ఉన్నా పర్వాలేదు, కానీ మంచిది కదా అని చెప్పేసి నేను కుంకుమ పువ్వు కూడా యాడ్ చేశాను అనమాట. అంత ఎల్లో అయితే రాదులేండి, ఎక్కువ ఉంది కదా మిల్క్ పౌడరు, అదే ప్రోటీన్ పౌడరు, మిల్క్లో కలుపుకునే పౌడరు. మిగతా బాదం పప్పు కూడా నేను మెత్తగా గ్రైండ్ చేసేసి చూపిస్తాను. పొడి రెడీ అయిపోయింది, డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టాను. కొన్ని పాలు అయితే కాస్తున్నాను మీకు చూపిందామని. మేమైతే మార్నింగ్ తాగుతాం అన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా 3 అయింది. ఇంకెలాగో పిల్లోడికి కల్పించేద్దామని చెప్పేసి వాడు భోజనం చేయలేదు. మా చిన్నవాడు ఇప్పుడు వీడియో తీసేది వాడేనండి, భోజనం చేయలేదు. ఇంకోండి పాలు అయితే మరుగుతున్నాయి కదా, పొడి చూపిస్తాను మీకు. ఇదిగోండి పొడి చూసారు కదా, 2000 పెడితే 2 కేజీలు, 1000 పెడితే కేజీ పొడి వచ్చేస్తుందండి. మంచి ప్రోటీన్స్ ఉన్న పొడి మాట. రోజు నానబెట్టుకుని తిని కన్నా ఇలా మనం బాదం పప్పు అది నానబెట్టేసుకుని, వాల్నట్స్ ఇవన్నీ కూడా డీహైడ్రేట్ కానీ ఎండలో కానీ పెట్టేసుకుని కొంచెం పొయ్యి మీద కళాయిలో ఒక 1/2 గంట వేపేసి, డీహైడ్రేట్ ఉంటే అందులో చేసుకోండి, లేకపోతే ఇలా మామూలుగా ఎండలో పెట్టుకుని 2 డేస్ బాగా ఎండిపోయిన తర్వాత కొంచెం కళాయిలో కొంచెం ఒక 10 నిమిషాలు, కరెంట్ పోయింది, ఒక 10 నిమిషాలు వేపామనుకోండి చక్కగా మనకి పొడి చేసేసుకోవచ్చు. తడి లేకుండా స్టోరేజ్ చేసేసుకొని యాలక్కాయలు అన్నీ వేసాం కదా, మంచి సువాసనగా బాగుంటుంది. ఇప్పుడు మా వాడికి కూడా కల్పిస్తాను, ఒక్క నిమిషం. ఇదిగోండి 1 స్పూను అంతే చాలు. నేను లైట్గా వేసుకున్నాను. కుంకుమ పువ్వు అయితే ఎక్కువే పడుతుంది ఈ పొడికి అయితేనే. ఇప్పుడు ఈ మిల్క్ మనం కొంచెం చల్లారిన తర్వాత తాగేస్తే సరిపోతుంది. మా చిన్నోడు టేస్ట్ చేసి చెప్తాడు. పంచదార కొంచెం వేసాను ఇందులో, నేను ఎండి ఖర్జూరం వేసాను కదండి, అది ఎంతో అవ్వలేదు పొడి. అంటే ఆ స్వీట్ సరిపోతుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, కానీ నేను కొంచెం ఎలాగో షుగర్ కానీ బెల్లం పొడి కానీ కలిపి ఇస్తాను కాబట్టి తేనె కూడా వేసుకోవచ్చు. దీని ప్లేస్లో కొంచెం పాలు గోరచ్చగా ఉన్నప్పుడు ఇలా పౌడర్ కలిపేసుకుని కొంచెం తేనె కలిపేసుకుని తాగితే మంచిది. అంటే ఈ షుగరు బెల్లం పొడి ఇవన్నీ స్కిప్ చేసేసి హెల్త్కి చాలా మంచిదండి. ఇదిగోండి ఇది కూడా కలర్ చేంజ్ అవుతుంది. కుంకుమ పువ్వు అది వేసాం కదా, లైట్గానే ఎల్లో వచ్చింది కదా.
ఇంకా నా లెక్క ప్రకారం అయితే ఒక 2 గ్రాములు పడుతుందండి ఇది. అంటే మనం కాస్ట్ ఎక్కువ కాబట్టి నేను ఒక 1/2 గ్రామే వేసుకున్నాను. వేడి అంటారు కూడా. కుంకుమ పువ్వు వేడనే అంటారు కానీ మంచిది అందుకు. ఇలా ఇస్తే పిల్లలకి వాళ్ళ హెల్త్ అయితే చాలా మంచిగా ఉంటుందండి. చూసారండి కొంచెం కుంకుమ పువ్వు పైన కనపడుతుంది కదా పలుకులు, కలర్ కూడా చూడండి తెలుస్తుంది. కాలుతుందానా పక్కన పెట్టి కాసేపు కలర్ చూడు మారింది చూసావా, ఎల్లోలో వచ్చింది చూసారండి. ఇదిగోండి అంటే కుంకుమ పువ్వుది 1/2 గ్రామ్ కలిపినా కూడా మంచి క్వాలిటీ కలపడం వల్ల ఇంత పొడిలోకి బాగానే వచ్చింది. ఇదిగోండి కలర్ చూసారా లైట్ ఎల్లో కలర్లోకి వచ్చింది, బాగుందండి. టేస్ట్ కూడా చూపిస్తాను, అంటే చూపించడం కుదరదు కానీ చెప్తాను ఎలా ఉందో. చూడనా నువ్వే టేస్ట్ చేయి, నీకే పాలు కాలుతుంది జాగ్రత్త. తెలుస్తుందా నీకేమైనా ఫ్లేవర్స్? యాలక్కాయలు అంటే కొద్దిగా తగులుతుంది, ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. మెయిన్గా ఇది బాదంది ఎక్కువ తెలుస్తుంది. యాలక్కాయలు స్మెల్ యాలక్కాయలు కూడా తెలుస్తుందా? అలా బాగుంది కదా టేస్ట్, మీకు నచ్చింది కదా. లేదంటే ఏదైనా లేకపోతే యాడ్ చేస్తాను. చూసారు కదండి పిల్లలు పెద్దలు అందరూ కూడా మంచిగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు, బయట దాన్ని తెలుస్తుంది. అసలు 1/2 గ్రామ్ వేసినా కూడా బాగానే పనిచేస్తుందండి. మంచి ఎల్లో వచ్చింది. నిజంగా 2 గ్రాములు వస్తే ఇంకా మిల్క్ అంతా ఎల్లోగా భలే ఉంటుంది అన్నమాట. కాలితే కాసుకునేటప్పుడు కూడా పాలు కాసుకునేటప్పుడు కూడా చిటుకుడు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇదేంటి వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.